దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయ్యి. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది కదా. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంటారా? అలాగే జంగారెడ్డిగూడెంలో 46 మంది చచ్చిపోయారండి నాటుసారా తాగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆ రోజు ప్రభుత్వం హత్యలు కాదా అవన్నీ? ఇప్పుడు దీది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే కదా. మన పాపికొండల్లో కచ్లూరులో బోట్ అనేది మునిగిపోయి దాదాపు 41 మంది చచ్చిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా? ఈయన చేతగానితనం వల్ల గేట్లకు గ్రీసు కూడా పుయ్యలేని అసమర్థత వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఊళ్ళు కొట్టుకొని పోయి 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారండి. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాటినంటారు ప్రభుత్వ హత్యలని చెప్పేసి. దీన్ని ప్రభుత్వ హత్యలని